హలో అందరికీ. ఇది నిన్నటి మినీ వ్లాగు. నిన్న నైట్ పిల్లలకొచ్చేసి ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. ఎప్పటిలా కాకుండా ఈసారి కొంచెం వెరైటీగా చేశాను. ఆ రెసిపీ ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టి అందులో బటర్ వేసాను. బటర్ ఉందని వేసాను, లేకపోతే ఆయిలే వేసుకుంటాను. బటర్ వేసుకున్న తర్వాత అయితే ఒక 1 స్పూన్ ఆయిల్ వేసి ఎగ్స్ అయితే వేసుకోవాలి. ఎగ్స్ వేసినప్పుడు ఇలా వెంటనే కలపకుండా కొంచెం కొంచెం స్లోగా కలిపితే కొంచెం పీసెస్లా వస్తాయి. ఎగ్ స్లైసెస్ వేసేసిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఓన్లీ ఎగ్ మిశ్రమానికి సరిపడినంత సాల్ట్ మాత్రమే ఇప్పుడు వేసుకోండి. నెక్స్ట్ రైస్కి వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్లో వేసుకోవచ్చు. ఎగ్ స్లైసెస్ తీసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, క్యారెట్, ఇంకేమైనా వెజిటేబుల్స్ వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే బాగా వేగించాలి. వేయించుకున్న తర్వాత మనకి రైస్ సరిపడా సాల్ట్ అండ్ కారం వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు అలా లో ఫ్లేమ్లో ఉంచుకున్న తర్వాత రైస్ అయితే వేసుకోవాలి. రైస్ అయిపోయాక అందులోనే జీలకర్ర పొడి, కొంచెం కొరియాండర్ పొడి వేసుకోవాలి. ఫైనల్గా ఎగ్ రైస్ అయితే బాగానే ఉంది.